లేక కాండోమ్ కాండోమ్ వాడారనుకోండి, వాళ్ళకు ముందు కానీ వెనక కానీ ఎక్కడ స్త్రీలో లైంగిక రసాలు పడవు కాబట్టి దట్స్ బెటర్. ఈవెన్ కాండోమ్ ఫెయిల్యూర్ రేట్ కూడా ఆల్మోస్ట్ 5 to 7% ఉంది. ఓకే. ఎందుకంటే కాండోమ్ వాడే క్రమంలో 3-4 తప్పులు జరగచ్చు. ఒకటి, ఫుల్ ఎరెక్షన్ వచ్చినాక కాండోమ్ వాడాలి. మెజారిటీ ఏం చేస్తున్నారు, పార్షియల్ ఎరెక్షన్ ఉండగా కాండోమ్ వాడుతున్నారు. ఆ తర్వాత జారి పడిపోతుంది. అది జారి పడిపోయినప్పుడు దాన్ని అయ్యో పడిపోయిందని చెప్పి దాన్ని సరి చేసుకునే లోపల కొన్ని డ్రాప్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. సెకండ్, కొంతమందికి అది కాండోమ్ రప్చర్ కావచ్చు. ఆ రప్చర్ అయినప్పుడు కూడా కొంత వీరు అందబడుతుంది. రప్చర్ని గుర్తించడం చాలా కష్టం. గుర్తించేటప్పటికీ కొంత లోపల పడి ఉంటుంది కాబట్టి దాన్ని వెనక్కి తీసే అవకాశం లేదు. కేవలం రప్చర్డ్ కాండోమ్ తీసుకోవచ్చు తప్పితే అందులో వచ్చినటువంటి డ్రాప్స్ తెలియదు ఎవరికి. మూడో మిస్టేక్ ఏంటంటే, కాండోమ్ చివరిలో ఒక చిన్న బుడిపెలాగా ఉంటుంది. ఆ బుడిపె అనేది అందులో ఎయిర్ బబుల్ ఉంటుంది. ఆ ఎయిర్ బబుల్ని మెల్లగా దాన్ని స్క్వీజ్ చేసి అదంతా బయటకు తెచ్చిన తర్వాతనే తొడగాలి. అది కాకుండా డైరెక్ట్గా తొడిగారనుకోండి, ఏం జరుగుతుంది అంటే అందులో ఎయిర్ వీళ్ళు కలుస్తున్న సందర్భంలో ఆ ఎయిర్ ప్రెషర్ పెరిగి అది పగులుతుంది. సో కాండోమ్ రప్చర్ కారణం ఏంటంటే ఆ చివర ఉన్న బబుల్లో ఎయిర్ ఉండటమే. సో ఎయిర్ని ఎలా తీసేయాలి అంటే, కాండోమ్ మొత్తం ఒక చిన్న సైజు ఒక పేపర్ని చుట్టినట్టుగా చుట్టి కంప్లీట్ చుట్టిన తర్వాత నెక్స్ట్ త్వరగా తొడిగేసేయాలి. మళ్ళీ ఎయిర్ రాకుండా తొడగాలి. అసలు ఆ బుడిపై ఎందుకుంది అని ఆలోచిస్తే, పురుషుడు కలుస్తున్న క్రమంలో వీర్యం విడుదలైనప్పుడు ఆ వీర్యము కాండోమ్ బయటకి మూతలోంచి వచ్చేస్తుంది, దాని ఓపెన్లో వస్తున్న ఉద్దేశంలో దానికి వచ్చిన కంటెంట్ ఇచ్చారు. ఆ బుడిపెలో వీర్యం ఉంటుంది కాబట్టి వెనక్కి రాకుండా ఉంటుంది అనే ఆశతో వీర్యం కోసం ఇచ్చినటువంటి ఆ కెపాసిటీలో ఎయిర్ కనుక ఉందనుకోండి, ఆ ఎయిర్ వీర్యం కలిసినప్పుడు పగిలిపోతుంది అది. సో ఈ విషయం తెలియక చాలామంది అయ్యో రప్చర్ అయిపోయింది, కాండోమ్ మంచి క్వాలిటీ కాదేమో, మనం ఏ తప్పు చేసామో అనుకుంటుంటారు. కానీ ఎయిర్ తీయలేదనే విషయం వాళ్ళకి తెలియదు.